మంచి మందిరాన్ని నిర్మించాలని ఆశపడ్డాను. ఇప్పటికీ మా స్వగ్రామంలో మాది రేకుల షెడ్డే అండి. అంటే హాఫ్ స్లాబు, హాఫ్ రేకుల షెడ్ ఉంటుంది. అది కూడా పూర్తిగా పనులు కాలేదు. 7 సంవత్సరాల క్రితం ఆ యొక్క స్వగ్రామంలో ఇల్లు అలా నిర్మించి పార్షియల్గా వదిలేసాం. కింద అంటే లోన్ పెట్టి కొనుక్కున్నాం కాబట్టి అది వాళ్ళు తయారు చేసి ఇచ్చిందే కానీ మేము లగ్జరీస్గా ఏమన్నా చేయాలని ఆలోచన నాకైతే లేదు. కానీ వచ్చిన మొదటి సంవత్సరమే పరిచర్యకు లేదా ఇక్కడ ఇల్లు తీసుకున్న మొదటి సంవత్సరమే దేవుని సన్నిధికి పునాది వేశాం. అప్పటి నుంచి కూడా పరిచర్యలో ముందుకు వెళ్తూ ఏది ఏమైనా నాకు ఉద్యోగంలో ఏమన్నా మిగిలిన ఈఎంఐలు కట్టగా లేదా పరిచర్యలో వచ్చిన కొద్దైనా సరే అది పరిచర్యకే, దేవుని సన్నిధి కన్స్ట్రక్షన్లకే కానీ, ఇన్స్ట్రుమెంట్లకే కానీ, కార్యక్రమాలకే కానీ, ప్రోగ్రాములకే కానీ వాడటం జరిగింది. అలా ఈరోజు ఈ మందిరాన్ని ఈ విధంగా చూడటం చాలా సంతోషం, చాలా ఆనందం. నేను చాలా అదేమంటారంటే సంతోషదాయకరమైన ఒక హృదయ భారంతో మాట్లాడుతున్నా. ఎందుకంటే దావీదుకి దేవుడు ఆ అర్హతనివ్వలేదు దేవుని మందిరం కట్టుటకు. దేవుడే వద్దన్నాడు. కానీ తన కుమారుడైన సొలొమోనుకి దేవుడు ఆధిక్యతనిచ్చాడు దేవుని మందిరం కట్టడం. మీలో లేదంటే చాలామందిలో దేవుని మందిరం కట్టాలని ఆశ ఉంటుంది, కానీ కట్టలేరు. పరిచర్య చాలా కత్తి మీద సాము లాంటిది. చాలా ఒడిదుడుకులు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. దేవుడు ఎవరిని ఎన్నుకున్నా కూడా బ్యాక్గ్రౌండ్ లేని వాడిని ఎన్నుకున్నాడు. దావీదుని ఎన్నుకుంటే దావీదు ఏమో బ్యాక్గ్రౌండ్ గలవాడు కాదు, అంటే పరిచర్యలో బ్యాక్గ్రౌండ్ గలవాడేం కాదు. తన ప్రవక్తగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరిని, ఎలీషా గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలీషా వ్యవసాయకుడు. వాళ్ళ తల్లిదండ్రులు పూర్వీకులు ఎవరు పాస్టర్లు కాదు, ప్రవక్తలు కాదు, దానిలు కాదు. నేను పరిచర్యకి రాకముందు చాలామంది నన్ను నీకేం అనుభవం ఉంది అన్నారు, ఎన్నో నిందించారు. మన పరిచర్యకి వచ్చే కొంతమంది యవనస్తుల్ని కూడా ఆపేశారు. నాకు ఏ సంస్థల నుంచి, ఏ వ్యక్తి నుంచి నాకు ఆధారం లేదండి. అంటే సపోర్ట్ లేదు, అంటే మాట మంచి ఆలోచన కూడా లేదు. కానీ నా దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి ఇవాళ ఈ మందిరం ఇలా కట్టాలనో, ఈ కార్యక్రమం ఇలా చేయాలనో నాకు సలహా ఇచ్చే మా తల్లిదండ్రులకు కూడా తెలియదు. వాళ్ళు ఇవ్వటానికి వాళ్ళకి కూడా తెలియదు, లేదంటే ఇవ్వటానికి నాకు ఎవరు లేరు. కానీ నా పరమ తండ్రి మాత్రం నేను ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇచ్చిన తలంపులతోనే ముందుకెళ్ళానండి. ఈరోజు కార్యక్రమం పెట్టాలి, క్రిస్మస్ కార్యక్రమం, లేదంటే ఈ విధంగా చేయాలి అనేది నా దేవుడిచ్చిన ఆలోచనే. ప్రార్థనలో నేను మోకరించినప్పుడు, మోకాళ్ళు వేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి ముందుకు వెళ్ళానే. కానీ నన్ను హెచ్చించుకోవడానికో, నా కుటుంబాన్ని హెచ్చించడానికో, లేదంటే ఏదో జరగటానికో కాదు. కానీ దేవుడు కృపను బట్టి ఈరోజు మరి ఈ విధంగా నడిపించాడు, దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం, దేవుని నామాన్ని హెచ్చిస్తున్నాం. మరి కుదిరితే మందిరం ఓపెనింగ్ పెట్టాలని ఆశపడుతుంది కాబట్టి ప్రార్థన చేయండి. అయితే డిసెంబర్ కార్యక్రమాల్లో అయితే కదపలేము. క్రిస్మస్ కార్యక్రమం అవసరాలు కాబట్టి క్రిస్మస్ కార్యక్రమాలు ఉన్నాయి, క్యారల్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సండే స్కూల్ పిల్లలకి కాంపిటీషన్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ గిఫ్ట్లు తేవాలి. సో డిసెంబర్ అంతా బిజీ. ఆ పనిని డిస్టర్బ్ చేయొద్దు అనేది నా ఆలోచన. ఇప్పుడు నేను ఓపెనింగ్ అని పెడితే నా కాన్సన్ట్రేషన్, మన కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదకి వెళ్తుంది. క్రిస్మస్ కార్యక్రమాలు డిస్టర్బెన్స్ అవుతాయి. కాబట్టి జనవరిలో ఈ యొక్క మందిరం ప్రతిష్ట ఆరాధన నిర్వహించాలని దేవుడు ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి జనవరి ఎండింగ్ అవుతుంది. ఎందుకంటే మేము కూడా కొంచెం ఊపిరి పీల్చుకోవాలి. నలిగిపోతున్నాం, తిరుగుతున్నాం, కష్టపడుతున్నారు. యవనస్తులు కూడా సహకరిస్తున్నారు, సంఘ బిడ్డలు సహకరిస్తున్నారు, మీరు అందరూ సహకరిస్తున్నారు. అందుని బట్టి మరి జనవరి ఎండింగ్లో ఈ మందిర ప్రతిష్ట ఆరాధన పెట్టాలనుకుంటున్నాం. క్రిస్మస్ కార్యక్రమం బయట పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాం. ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ నా దేవుని కార్యక్రమాల గురించి నేను వెనకాడకూడదని ఆలోచన చేస్తున్నా. దాన్ని బట్టి ప్రార్థన చేయండి, దేవుని నామం మహింపరచబడలాగున.
ఎందుకు నేను వెనుక తిరగట్లేదంటే, నేను ఈ మధ్యన కూడా ఒక వార్త చదివానండి. రష్యా దేశం గూగుల్ అనే కంపెనీకి కొన్ని బిలియన్ డాలర్ల ఫైన్ వేసింది. రష్యా ప్రభుత్వం గూగుల్ కంపెనీకి కొన్ని లక్షల కోట్ల డాలర్ల బిలియన్ డాలర్ల ఫైన్ వేసింది. ఎందుకంటే రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరుగుతుంటే గూగుల్ వాళ్ళు కొన్ని రష్యాకి వ్యతిరేకంగా పోస్టర్లు తయారు చేసి పెట్టించారు, పబ్లిసిటీ చేశారు, మా ప్రభుత్వానికి మీరు ఆటంకపరిచారు అని చెప్పి లా ప్రకారంగా ఆ కంపెనీ మీద కొన్ని వేల కోట్ల బిలియన్ డాలర్లు, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అంత డబ్బు ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం దగ్గర లేదు, లేదా అంత డబ్బు ప్రింట్ అయ్యి లేదు, లిక్విడ్ క్యాష్ అంత డబ్బు లేదు. ప్రతి దేశానికి ఒక లిమిట్ ఉంటుందండి. మన దేశం మన ఇష్టానుసారంగా ప్రింట్ చేసుకుని సైన్ పెట్టుకోవడానికి కుదరదు. లిక్విడ్ క్యాష్ ఎంత ఉండాలో దానికి ఒక లిమిట్ ఉంటుంది. అలా ప్రతి దేశానికి ఒక లిమిట్ ఉంటుంది. అలా అంత క్యాష్, ప్రింట్ అయిన క్యాష్ను కలెక్ట్ చేస్తే కూడా వాళ్ళు వేసినంత ఫైన్ కట్టలేరంట. అంత ఫైన్ వేశారు, వార్తల్లో వచ్చిన మాటే. కానీ వాళ్ళు కట్టలేరని తెలిసినా కూడా కావాలని వాళ్ళు వేశారు, కావాలని వేశారు. వాళ్ళ చేతులు ఎత్తేస్తారు, వాళ్ళ మీద ఇంకేదన్నా అవసరమైతే కేసులు బనాయిస్తారు, ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళ ప్రభుత్వం కక్ష లాంటి ఉంది. నేను అంటున్నా, అంత ద్రవ్యం వాళ్ళకి అసాధ్యమే, కానీ నా దేవుడిది ఈ భూమి ఆకాశం నా దేవుని సింహాసనాలు. కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. ఏదైనా కార్యక్రమం చేయాలంటే మనకి బియాండ్ ద లిమిట్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని కార్యక్రమాలు. అయినప్పటికీ కూడా నేను నా దేవునికి చేతికి అప్పగిస్తాను. నేను అనుకుంటా అది నా పాకెట్ కాదు, నా బ్యాలెన్స్ కాదు, అంత అమౌంట్ అనుకుంటాం, కానీ నా దేవుడు ప్రతిదీ సమకూరుస్తున్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. అదండి నా యొక్క హృదయ కృతజ్ఞత మీ ముందు ఉంచాలని ఆశపడాను. కొద్ది నిమిషాలు మరి మందిర పనులు ఈ విధంగా జరిగినాయి కాబట్టి సాక్ష్య రూపంలో కొన్ని మాటలు మీకు తెలియపరచడానికి దేవుడు సహాయం చేశారు. ఈ దినం ధ్యానం నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగం 2వ రాజుల గ్రంథం, 2 కింగ్స్, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందాం. సిరియా రాజు యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు దాని దండుపేట ఉంచుదమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి తిరిగి ఉన్నారని తెలియజేసిన కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకునిను. ఈలాగున మాటి మాటికి జరుగుచూ వచ్చినందున సిరియారాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షమును వహించిన ఎవరన్నది మాకు తెలియచెప్పరాదా అని ఆరిని అడిగిన. హల్లెలూయా. చాలండి. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడలాగన చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నువ్వు సర్వశక్తిమంతుడివి, సర్వోన్నతుడివి, సర్వాధికారి తండ్రి. చదువుకున్న వాక్య భాగంలో దేవా స్పష్టంగా మాతో మాట్లాడండి. ఈ దినాల్లో ఎలీషా గారు చేసిన అద్భుతాల గురించి మాట్లాడుతున్నారు. నీ నామాన్ని మహింపరుస్తున్నారు తండ్రి. కృప చూపండి, దయ చూపండి, మేలు చేయండి, మహింప పొందండి. నీ నామాన్ని మహింపరచుకోండి ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చుకోండి. నీ కృపా కాపుదలు మెండుగా అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడి బతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వారంతో ఎలీషా గారు చేసిన అద్భుతాలని ముగించుకుంటాం. ఎందుకంటే ఇంకా చాలా అద్భుతాలు ఎలీషా గారు చేసిన అద్భుతాలు ఉన్నాయి. కానీ క్రిస్మస్ దగ్గరికి వచ్చేస్తుంది.
క్రీస్తు జననం గురించి అనేకమైన అంశాల గురించి మనం ధ్యానం చేసుకోవాలి. మరి వచ్చే వారం నుంచి క్రిస్మస్ సందేశాలు ఉంటాయి కాబట్టి ఈ వారంతో మరి అనేక వారాల నుంచి దైవజనుడైన ఎలీషా గారు చేసిన అద్భుత కార్యాల గురించి ధ్యానించుకుంటున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశం ఏంటంటే ఎలీషా గారు మరి ఇశ్రాయేల్ రాజుల పక్షాన ప్రవచిస్తూ ఉంటాడు. ఇశ్రాయేల్ రాజుల పక్షాన ప్రవచిస్తూ ఉంటుంటే ఇదిగో సిరియన్లకి ఇశ్రాయేల్ ప్రజలకి యుద్ధం జరుగుతుంది. ఎప్పుడూ కూడా వారికి వీరికి మధ్యన వైరం ఉంటుంది కాబట్టి సిరియా రాజు బలవంతుడు అయితే ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఉన్న దేవుడు గొప్ప దేవుడు కాబట్టి సిరియా రాజులు ఎప్పుడైతే ఏ పన్నాగం అయితే పన్నుతున్నారో వాటన్నిటిని దైవజనుడైన ఎలీషా గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచేస్తున్నాడు. అయ్యా, సిరియా రాజులు ఈరోజు దండుపేటలకు వస్తున్నారు, పలానా ప్రాంతంలో మరి ఎక్కువ పెట్టారు, వాళ్ళు యుద్ధానికి ఆల్రెడీ సిద్ధపరచుకుంటున్నారు, ఇదిగో వాళ్ళు కావలసిన మిజైల్స్, వాళ్ళు కావలసిన మిషనరీస్ అన్నీ తయారు చేసుకుంటున్నారు, కాబట్టి సరిహద్దుల్లో మీరు సరిగా ఉండండి అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు దైవజనుడైన ఎలీషా గారి ద్వారా మాటలు తెలియపరచడం జరుగుతుంది. ఇదిగో ఎప్పుడైతే సిరియా రాజులు ఆ దేశం వాళ్ళు యుద్ధానికి రెడీ అవుతున్నారో వీరికి తెలిసిపోతుంది. ఏంటి, వాళ్ళు రెడీ అవుతున్న కొద్దికి, మనం అక్కడికి వెళ్తున్న కొద్దికి వాళ్ళే మనల్ని ముందుగా వచ్చి అటాక్ చేస్తున్నారు, మన యుద్ధం చేసే ప్రతి సంగతి ఇశ్రాయేల్ రాజులకు తెలిసిపోతుంది అని చెప్పి సిరియా రాజు ఆందోళన పడిపోయి సిరియా ప్రజల్లో ఉన్న మంత్రులందరినీ సమావేశం చేసి, అయ్యా ఏంటి సంగతి, మనలో ఎవరు ఆ స్పైస్, వేగుల వారు ఎవరు, మనం ఏ యుద్ధం ప్లాన్ చేసినా డేట్ తెలిసిపోతుంది, టైం తెలిసిపోతుంది, ప్లేస్ తెలిసిపోతుంది, వాళ్ళకి మనం ఎలా అటాక్ చేస్తున్నామో మన ప్లాన్ అంతా తెలిసిపోతుంది. ఎవరు ఆ కల్ప్రింట్లు, ఎవరు ఆ యొక్క వేగుల వారు, ఎవరు ఆ యొక్క స్పైస్ అని చెప్పి వాళ్ళందరిని అడుగుతుంటే వాళ్ళలో ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా మనలో ఎవరు వేగుల వారు అయితే లేరు, మనం ఎప్పుడు యుద్ధాలు ప్రకటిస్తున్నామో, యుద్ధాల గురించి మనం ఎప్పుడైతే ఆలోచన చేసుకుంటున్నామో, ఎప్పుడైతే యుద్ధాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నామో, ఆ యుద్ధాల గురించి సమస్తము వాళ్ళలో ఒక దైవజనుడు ఉన్నాడయ్యా ఎలీషా గారని. ఆ ఎలీషా గారి ద్వారా ఆ ఇశ్రాయేల్ సైన్యానికి తెలియపరిచేస్తున్నారు. నీకు ఆలోచన పుట్టకముందే, నీకు మనసులో ఆలోచన పుట్టిందేమో, ఆ ఆలోచన పుట్టి మాకు చెప్పకముందే ఆ దైవజనుడు ఇశ్రాయేల్ ప్రజలకు తెలిపేస్తాడు. అలాంటి గొప్ప దైవజనుడు అయ్యా ఎలీషా గారు వాళ్ళతో పాటు ఉన్నాడు. సిరియా రాజు కోపం వచ్చింది, ఎవడవాడు పట్టుకురన్నీడుగా అన్నాడు. పట్టుకురన్నీడు, నాకు ఆలోచన రాకముందే వాడెళ్ళి వాళ్ళ ప్రజలకు చెప్పేస్తాడా, తీసుకురండి అన్నాడు. తీసుకురండి అంటే సిరియన్ రాజులు పంపిన సైన్యం ఎంత ఉందంటే, ఒక దైవజనుడిని లేదా ఒక వ్యక్తిని పట్టుకురావడానికి రథాలు, సైన్యాన్ని, AK-47ని, ఇదిగో కావాలితే కొన్ని లగ్జరియస్ రథాలన్నింటినీ కూడా పంపించాడు సైన్యముతో. పంపించి ఆ యొక్క దైవజనుని ఇంటి చుట్టూ చుట్టుముట్టేశారు. ఆ రాత్రిపూట మార్నింగ్ లెగ్గానే దైవజనుని పట్టుకుని వెళ్ళిపోదామని, అవసరమైతే 2 పీకేసి అయినా కొట్టుకుని, రాకపోతే లాక్కుని వెళ్ళిపోదామని చెప్పి ఆ యొక్క సిరియా దేశపు సైన్యం ఇక దైవజనుడైన ఎలీషా గారి ఇంటి చుట్టూ చుట్టుముట్టేశారు. దైవజనుడైన ఎలీషా గారితో పాటు ఒక సేవకుడు లేదా ఒక దాసుడు అతనితో పాటు నిద్రిస్తున్నాడు. ఎందుకో ఏకూజామున 4 గంటలకి మెలకు వచ్చింది. లేచి కాసేపు ఫ్రెష్ అవుదాం అని చెప్పి ఎలీషా గారితో పాటు ఉన్న ఒక సేవకుడికి మెలకు వస్తే, బయటికి వచ్చేసరికి సిరియా సైన్యం అంతా, ఆ పట్టణం అంతా లేదా ఆ ప్రాకారం అంతా, ఆ ఏరియా అంతా చుట్టుముట్టేశారు ఎలీషా గారిని లాక్కుపోవడానికి. చూడగానే ఇది కళ నిజమాని కళ్ళు మూసుకున్నాడు, కళ్ళు తెరుచుకున్నాడు, గిల్లుకున్నాడు. అరే చూస్తే పెద్ద పెద్ద రథాలు ఉన్నాయి, సైన్యాలు ఉన్నాయి, ఏంట్రా బాబు ఇదంతా, అయిపోయాం, ఇంకా వీళ్ళ నుంచి తప్పించుకోవడం కుదరదు, వీళ్ళు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లేలోపే కామ్కు అండ్ మధ్యలో మాట్లాడితే కొట్టేస్తారు, అవసరమైతే పొడి చేస్తారు, చంపేస్తారు. ఇది పరిస్థితి. ఆ వ్యక్తి ఎలీషా గారిని పడుకుంటే, అయ్యా అడావుడికి లెగ్గొడుతున్నాడు, అయ్యా నువ్వు ఇంకా నిద్రపోతున్నావా, చూడయ్యా బయటికి రా అని చెప్పి బయటికి తీసుకొస్తే
సిరియా దేశపు రాజ్యాల్లో ఉన్న సైనికుల్లో బలవంతులందరూ వచ్చి ఆ యొక్క పట్టణాన్ని లేదంటే ఆ ప్రాకారాన్ని, ఆ ఇంటిని మొత్తాన్ని చుట్టుముట్టేశారు. ఎక్కడికి వెళ్తానికి లేకుండా అనేక మంది వచ్చారండి. అనేక మంది సైన్యం బలగాలతో వచ్చారు, ఆయుధాలతో వచ్చారు ఒక వ్యక్తిని పట్టుకోవడానికి. ఆ వ్యక్తి ఏమి బందిపోటు దొంగ కాదు, ఆ వ్యక్తి ఏమి మారణాయుధాలు ధరించే వ్యక్తి కాదు, దేవుని సేవకుడు ఎలీషా గారు. అయితే ఆయన అన్నాడు, దైవజనుడు ఎలీషా, అయ్యా ఎందుకు భయపడతావు? ఉన్నది ఎవరు? సిరియా దేశపు సైన్యం. బయట ఉన్నవారి కంటే నా దేవుని సైన్యం అతి గొప్పది. నువ్వు భయపడద్దు, నువ్వు ఎప్పటికీ భయపడద్దు. ఎందుకు భయపడతావని చెప్పి ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేశాడు ఎలీషా గారు? అయ్యా ఇదిగో నాతో పాటు ఈ సేవకుడి కళ్ళు తెరిపించము. ఈయన ఎదురుగా ఉన్న సిరియా దేశపు సైన్యాన్ని చూస్తున్నాడు, వారి చేతిలో ఉన్న ఆయుధాలు చూస్తున్నాడు, వారి బలగాలను చూస్తున్నాడు, వారి బలాన్ని చూసి భయపడుతున్నాడు. కానీ ఈ యొక్క సేవకుడి కళ్ళు తెరిపించమన్నాడు. ఈ సేవకుడి కళ్ళు తెరిపించమని ప్రార్థన చేశాడు. అంతే. ఈ సేవకుడి కళ్ళు తెరిచమని ప్రార్థన చేస్తే ఆ యొక్క సేవకుడు ఎలీషా గారు ప్రార్థన చేసి బయటకు వచ్చి అన్నాడు, అయ్యా ఇటు చూడు అన్నాడు. ఇటు చూస్తే ఆకాశము నుంచి ఎర్రగా ఇదిగో యొక్క సైన్యం, దేవుని సైన్యం, డివైన్ ఆర్మీ కనబడుతుంది ఇక్కడ. ఎక్కడ? అగ్ని రంధకాలు, అగ్ని రథాలతో ఇదిగో గుర్రములు, సైన్యము, పరలోక సైన్యము దిగింది అక్కడ. ఆ మాట చదువుదామా ఎంత శ్రేష్టంగా ఉందో. ఇదిగో 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలగడ లేచి, 17వ వచనం నేరుగా చదువుదామండి. యెహోవా వీడు చూచినట్లు దయచేసి ఈయన కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేత నిండి ఉండుట చూసింది. చూసారా? అగ్ని రథముల చేత, రథాలన్నీ ఫైర్ ఆఫ్ ది చరాయిడ్స్. ఎంత గొప్ప రథాలో, ఎంత గొప్ప సైన్యమో, పరలోక సైన్యం దిగింది. ఎవరిని కాపాడటానికి? ఆ దైవజనుడైన ఎలీషాని కాపాడటానికి. ఈ వ్యక్తి ఏమో మొట్టమొదట లేచి ఆ యొక్క సిరియా దేశపు సైన్యాన్ని చూశాడు. కానీ ఇదిగో దైవజనుడు వెనకాల ఉన్న డివైన్ ఆర్మీ, దైవికమైన ఆర్మీని చూడలా. అది అందరికీ కనపడదు, అది అందరి కళ్ళు మూసిపోయబడతాయి. ఎప్పటికప్పుడు లోకంలోనే కనపడతాయి కానీ దేవుడు మనకు అనుగ్రహించిన ఆ ఆధ్యాత్మికమైన బలము, శక్తి అది ఎవరికీ కనపడదు. మనలాంటి కాకపోయినా నాలాంటి పని ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నా అంటండి. జాబ్ పోయింది, ఉద్యోగం పోయింది. నేను కూడా ఎర్రగడ్డలో ఉన్నప్పుడు ఉద్యోగం ఒకసారి పోతే చాలా ప్రార్థన చేసుకున్నాను. ఆయన కూడా అలాగే ప్రార్థన చేసుకున్నానంట. అయ్యా తినటానికి తిండి లేదు, కట్టాల్సిన అప్పులు చాలా ఉన్నాయి, క్యాన్సర్ వ్యాధి అప్పులు తీరలేదు, జాబు ఎంసీఏ చేసినప్పుడు 1,50,000 అప్పు అట్టాగే ఉంది, ఎడ్యుకేషన్ లోన్తో చదువు, ఆ తర్వాత వెంటనే రోగం, ఆ అప్పులు ఈ అప్పులు ఉన్నాయి, ఏదో తాత్కాలికమైన జాబ్ చేస్తే అది కూడా పోయింది. నాలాంటి వ్యక్తే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే, అయ్యా యేసయ్యా నేను బాల్యకాలం నుంచి నీ సన్నిధికి వెళ్ళాను, నాకేంటి లోటు, నాకు అర్జెంటుగా తినడానికి తిండి కావాలి, ఆకలేస్తుంది. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అలా. యేసయ్యా నువ్వు అందరి మాటలు వింటావు బైబిల్ గ్రంథంలో, అప్పటికి నాకు కూడా వాక్యం తెలుసండి. విశ్వాసులను, నీతిమంతులు విశ్వాసం వల్ల బ్రతుకుతున్నావు, నేను ఆకలితో చచ్చిపోతున్నాను, తినడానికి సరైన తిండి లేదు, రూమ్ రెంట్లకి డబ్బులు కట్టలేదని నేను కూడా అలాగే ప్రార్థన చేశాను. ఆయన కూడా అలాగే ప్రార్థన చేశాంటండి. ప్రార్థన చేసి నేను ఏదైనా సరే, ఈయన విచిత్రమైన ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో కొన్ని సూచనలు ఉంటాయి. నేను బయటికి వెళ్ళగానే నాకు ఎవరైనా కనపడాలి, అది నీ సూచన. నేను ఎవరికైనా వెళ్ళగానే ఎవరైనా నాకు ఇవ్వాలి అనే సూచనలాగా కొన్ని ఉంటాయి. అలాగే ఈయన వాక్యం ఎక్కువ చదువుకున్నాడు కదా, అలాగే అనుకున్నాడు. ఎందుకంటే ఎలియాజరు వెళ్ళగానే, అయ్యా నీ దాసునికి ఎవరైతే ఇస్తున్నావో ఆ కుమార్తె వచ్చి నా ఒంటికి నీళ్లు పోయాలన్నాడు. ఆ సూచన పెట్టుకున్నాడు. నిజంగానే రెప్కా వచ్చి ఆ ఒంటికి నీళ్లు పోసింది. అలా బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు సూచనలు పెట్టుకున్నారు. ఈ భక్తుడు కూడా అతి భక్తుడే, మనలాగా నాలాగా పోని.
అనుకున్నాడు. ఏమని, నేను బయటికి వెళ్ళగానే నాకు ఆహారం ఉండాలి. ఎవరి ద్వారా తెప్పిస్తావో నాకు తెలియదు. నేను నీ భక్తుడిని. చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళా, సండే స్కూల్ నడిపా. ఏదో ఏదో ఇక కొలమానం చేసుకుంటున్నాడు దేవుల్లో. ప్రార్థన చేస్తున్నాడు, వేడికి వెళ్తున్నాడు, ఏం దొరకట్లేదు. ఏంటయ్యా ప్రార్థన చేస్తున్నా రావట్లేదు, నా ప్రార్థన వింటలేదా, నీ వాక్యం తప్ప, నీతిమంతులు విశ్వాసం వల్ల బ్రతుకుతాడన్నావు, నన్ను ఆకలితో చంపేస్తావా అని ఇదే ప్రార్థన. లోపలికి వెళ్ళా, ప్రార్థన చేయి, బయటికి రాను. అటు ఇటు చూడ, బయటికి ఆహారం లేదు. ఎవరో వాళ్ళు వస్తారేమో, ఎవరో వాళ్ళు ఇస్తారేమో, దేవుడు నిజంగానే గొప్ప దేవుడు కదా, ఇన్నిసార్లు అనేక మంది సాక్ష్యాలు చెబుతున్నారు, నేను కూడా సాక్ష్యం చెబుతాను అవసరమైతే అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు, వేడికి వెళ్తున్నాడు, ఏం దొరకట్లా, ఎవరు రావట్లా, ఎవరు ఇవ్వట్లా. ఎవరన్నా స్విగ్గీ వాళ్ళు, జొమాటో వాళ్ళు రాంగ్ అన్న డెలివరీ ఇస్తారేమని చెప్పి ఆయన చూస్తున్నాడు. ఆ రాంగ్ డెలివరీ కూడా రావట్లా. ఇప్పుడు ఎవరో వాళ్ళు తీసుకొచ్చి అప్పుడప్పుడు రాంగ్ డెలివరీలు ఇచ్చినట్లు ఆ ఫుడ్ అన్న ఇస్తే ఆకలి తెరద్ది అట్ట అనుకుంటాడు ఈయన. ఎలాగోలా దేవుడు పంపించాడు అనుకుందాం, ఆ రాంగ్ డెలివరీలను వస్తే అని చెప్పి ఇదో ప్రార్థన. రాంగ్ డెలివరీ ఎందుకు వస్తాయండి? ఒకవేళ వస్తే కూడా ఎవరోళ్ళకి వాళ్ళు అన్యాయం అయిపోతారు. అలా అన్న ఇచ్చేవాళ్ళు, కానీ ఏదో దేవుడు పంపించాడు అనుకోవడం కష్టం. అది సరే, ఏదో ఒకటి అలా అన్న ఇస్తాడని దేవుడు అని చెప్పి రాంగ్ డెలివరీల కోసం చూస్తున్నాడు ఈయన. అది అవట్లా. అనేక సార్లు వచ్చాడు, అవట్లా. గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మాట్లాడాడండి మొత్తానికి. అయ్యా బయటికి వెళ్ళి చూడు, నువ్వు అన్నట్లే బయట నీకోసం ఆహారం ఎదురు చూస్తుంది, నీకోసం ఒకటి ఎదురు చూస్తుంది, బయటికి వెళ్ళి అన్నాడు. బయటికి వెళ్ళాడు, చూశాడు, నిజంగా ఏం లేదు అక్కడ. అయ్యా ఏంటి అబద్ధం చెబుతున్నావు, బయటికి వెళ్ళమన్నావు, ప్రార్థన చేశాను, అయినా నాకు బయట ఏం దొరకట్లేదు, ఏంటయ్యా అన్నాడు. లేదు వెళ్ళి చూడు అన్నాడు. మళ్ళీ చూశాడు, ఏం లేదు. అటు చూశాడు, ఇటు చూశాడు, ఇక్కడ చూశాడు, అటు చూశాడు, ఎతికేస్తున్నాడు, ఇంక ఎవరన్నా ఉంటాడు, ఇంకా వెయిట్ చేస్తున్నాడు, అయినా రాదు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అంటాడు, దేవుడు నువ్వు సరిగ్గా చూడయ్యా బయట ఉందంటాడు. మళ్ళీ వెళ్ళాడు. ఎన్నిసార్లు తిరిగినా లేదయ్యా నేను నీకు వెళ్ళను, ఏంటి నీ సంగతి ఏంటి, నన్ను పరీక్షిస్తున్నావా? బయటికి వెళ్ళాను చాలాసార్లు, నాకేం ఆహారం దొరకలేదు. అన్నీ చూసావంటే అన్నీ చూశాను, అన్ని వైపులా చూసావంటే అన్ని వైపులా చూశాను. నువ్వు ఒక వైపు చూడలేదయ్యా అన్నాడు. ఏ వైపు అంటే బయటికి వెళ్ళి పైకి చూడమన్నాడు. నిజంగానే బయటికి వెళ్ళి పైకి చూస్తే చెట్టు కొమ్మకు వేలాడుతుందంట ఒక బోర్డు, జాబ్ వాంటెడ్, ఇంత శాలరీ, అలాగే అకామిడేషన్ విత్ అకామిడేషన్, జాబ్ విత్ అకామిడేషన్ అనే బోర్డు యాడ్ ఆడుతుందంట. వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. అంటే ఆపర్చునిటీ దేవుడు చూపించాడు. నువ్వు ఆహారం కోసం వెళ్తున్నావు, కానీ దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు అక్కడ. నువ్వు నీ జీవితాన్ని బాగుపరిచే అవకాశాన్ని ఇచ్చాడు. మనం అన్ని దిక్కులు చూస్తామండి, కానీ ఒక దిక్కే చూడం, పై దిక్కు చూడం. ఎడమ వైపు ఎవరన్నా ఉన్నారేమో, కుడివైపు ఎవరన్నా ఉన్నారేమో, ముందు ఎవరైనా ఉన్నారేమో, బంధువులు ఎవరు ఉన్నారేమో, కాంటాక్ట్ లిస్ట్లో చూస్తాం, అన్ని ఫోన్లో ఎదుగుతాం, వాట్సాప్లో చూస్తాం, లేదా ఫేస్బుక్లో చూస్తాం, ఇన్స్టాగ్రామ్లో చూస్తాం, మన సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారేమోనని అన్నీ చూస్తాం, కానీ ఈ దిక్కు చూడం. పరిశుద్ధ గ్రంథం వైపు చూడం, ప్రార్థన వైపు చూడం, దేవుని వైపు చూడం. అందుకే మన సహాయం దొరకట్లా. నిజంగా మన ఫోన్ వైపులు చూస్తాం, బంధువుల వైపు చూస్తాం, ఆత్మీయుల వైపు చూస్తాం, లేదంటే చుట్టుపక్కల వారి వైపు చూస్తాం, ఉద్యోగంలో ఎవరన్నా కొలీగ్స్ వైపు చూస్తాం, సహాయం చేస్తారేమని చెప్పి వాళ్ళ కాంటాక్ట్ వీళ్ళ కాంటాక్ట్స్ ఎత్తుతాం, కానీ దేవుని కాంటాక్ట్స్ ఎత్తకలేం. ఈ బైబిల్ చదవండి, ఖచ్చితంగా సహాయం ఇక్కడి నుంచి వస్తుంది. అది పర్మనెంట్ సహాయం, ఒక పూట కూటి కాదు, ఒక పూట కూటి కాదండి. ఇక ఎలీషాతో ఉన్న దైవజన సేవకుడు కూడా దాన్ని చూసి భయపడ్డాడు. అటు ఇటు చూశాడే, కానీ దైవజనుడితో వెనకాల ఉన్న సైన్యాన్ని చూడలా, డివైన్ ఆర్మీని చూడలా, ఆ యొక్క ఆధ్యాత్మికమైన ఆర్మీని చూడలా, అగ్ని రథాలను చూడలా, అగ్ని సైన్యాన్ని చూడలా, దేవుని సైన్యాన్ని చూడలా. ఎందుకు అవసరం? ఉన్నది భయం వచ్చేస్తుంది. ఉన్న అప్పులు కట్టలేమని భయం, ఉన్న రుణాలు కట్టలేమని భయం, ఉన్న బాధలు తీరవేమని భయం, ఉన్న రోగాలు తగ్గవేమని భయం. ఇదే సర్వశక్తిమంతుడు మనతో పాటు ఉన్నాడన్న ధైర్యం కొరత అయిపోయిందండి చాలామందికి. దినాల్లో చాలామంది కొరత దైవైపోయింది. వాస్తవానికి నేను ఈ సంవత్సరం సీలింగ్ ఒకటే చేద్దాం అనుకున్నాను, నాకున్న దగ్గర ఉన్న ధైర్యాన్ని బట్టి. కానీ ఇది దాదాపు 3 లక్షలు ఎస్టిమేషన్. ఇది కరెంటు అన్నిటితో కలిపి 4 లక్షలు అయిపోయింది. ఎస్టిమేషన్ దిగేటప్పుడే అర్థమైపోయింది 4 లక్షలు అయిపోద్దని. వాళ్ళు చెప్పింది అంతే, అయ్యేదే అంతే. అయినా సరే ఒకే స్పాట్లో అయిపోవాలనుకున్నాం. జనరల్గా కింద మ్యాట్లు అసలు ఈ సంవత్సరమే రాజుగారు కూడా తీసుకున్నారు, కానీ అది వేరే చోట వాడదామండి ఆయన చెప్పాడు. వేరే చోట వాడదాం, వేరే చర్చిలో వాడదాం, అక్కడ చర్చిలో. ఇదైతే సౌండ్ ప్రూఫ్కి వేసేవాళ్ళు మ్యాట్లు అని చెప్పి, ఆ మ్యాట్లతో సహా కంప్లీట్ సౌండ్ ప్రూఫ్ చేయాలని అన్నాడు. అప్పుడు చేస్తేనే మీకు యూజ్ ఉంటుంది అని చెప్పి అన్నాడు. కాబట్టి ద్రవ్యం వెనకాడకుండా సరే ముందుకు దిగామండి. ముందుకు దిగిన తర్వాత వచ్చిన వర్కర్లు అందరూ
లేదంటే వచ్చిన వ్యక్తులందరూ మీకు చర్చిలు కడితే ఫారిన్ ఫండ్ ఏదైనా వస్తుందంటగా అన్నాడు. కాంటాక్ట్ ఏంటి ఇవ్వయ్యా, నేను కూడా కాంటాక్ట్ అవుతాను, ఇంతవరకు నాకు తెలియచావదు, మా నాన్నగారు పాస్టర్ గారు కాదు, ఎవరో కాదు, నాకు తెలియదు, నువ్వేమైనా కాంటాక్ట్ ఉంటే చెప్పు, ఫారిన్ ఫండ్ వచ్చేది. అందరూ అంటారు, నాకు తెలియదు, నేనేమో ఏదో సెక్యులర్గా చదువుకుని మళ్ళీ బిబిలికల్గా చదువుకుని సేవ చేద్దామన్న దృక్పథంతో వచ్చాను. ఫండ్ నాకు దేవుడు ఇస్తా ఉంటాడు, అది పరలోక ఫండ్ అది, మరి ఫారిన్ ఫండ్ ఎక్కడి నుంచి వద్దని నాకు తెలియదు, నీ దగ్గర నెంబర్లు ఉంటే నాకు ఇవ్వు, వాట్సాప్ కాల్ అన్న చేస్తాను. లేదండి అందరూ అనుకుంటారు కదా మీకు కూడా వస్తూ ఉంటుందిలే అన్నాడు. లేదండి ఇంట్లా, ఎందుకంటే అందరూ అనుకునే నానుడి. ఏదేమైనప్పటికీ దేవుడు అలా ముందుకు సాగామండి. మరి నేను ఆ ఆఫరింగ్ బాక్స్లో వచ్చే ఆఫరింగ్సే కానీ, ఒకళ్ళిద్దరు ఇచ్చే దశంభాగాలే కానీ, లేదా ఈ చర్చ్ విషయంలో స్టేటస్ పెట్టినప్పుడు వాట్సాప్ గ్రూప్లో పెట్టినప్పుడు రెస్పాండ్ అయ్యేటప్పుడు కానీ ₹1,00,000 వచ్చినాయి. ₹1,00,000 వచ్చింది. 4 లక్షల్లో ₹1,00,000 దేవుడు నాకు సమకూర్చాడు. ₹1,00,000 నా జీతంలో ఉన్న డబ్బులు దాశాను. ఎందుకంటే ఈఎంఐలు కట్టినప్పుడు ఎప్పుడైనా ఫెయిల్ అయితే కావాలని చెప్పి ₹1,00,000 ఇప్పుడు బ్యాకప్ దాస్తాను. అవి కూడా వేసేసాను. 2,00,000 అయిపోయినాయి. మా అబ్బాయి బర్త్డేకి లేదంటే అన్నప్రాసనకి బోడు బంగారాలు వచ్చినాయి. ఇంట్లో ఉంటే పాడు చేస్తారని చెప్పి బ్యాంకులో దోసిందాన్ని. ఎత్తే అట్ట 2,00,000 వేసినాయి. సరే అయిపోయింది, అయిపోయింది. ఇక అప్పు సంగతి దేవుడే తీసుకుంటాడులే అని సింపుల్గానే అయిపోయింది. పెద్ద ఏమి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోకుండా ఉన్నాయి, దేవుడి కాళ్ళు పట్టుకుంటే సింపుల్గానే తేల్చేసాడు దేవుడు. మరి మీకైనా కాంటాక్ట్స్ తెలిస్తే చెప్పండి, ఫారిన్ ఫండ్లు ఏమైనా ఉంటే. ఆ ఫండ్లు ఎక్కడ మనకు తెలియట్లేదు. ఏదేమైనప్పటికీ చాలామంది అలా అనుకుంటారు, కానీ దేవుడు నాకు సంతోషం ఏంటంటే దేవుని మందిరాన్ని మన బిడ్డలు కూడా చాలామంది గుప్పిళ్ళు విప్పారు. ఆశ్చర్యంగా మరి అద్భుతంగా దేవుడు అందరి చేత సహాయం చేయించాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తున్నా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అదే అంటున్నా, మనుషుల వైపు చూడటం కంటే ఉన్న ఈ 4 లక్షల పని భారం అని ఆలోచించడం కంటే, నేను అందుకే అంటున్నాను, రష్యా వాళ్ళకి కట్టలేనంత ఫైన్ వేశారు. అది ఎవరు కట్టగలరు? నా దేవుడు కట్టగలరు. నా దేవుడికి సమస్తము సాధ్యం. నేనంటా ఇది నేను చేయటం నాకు అసాధ్యమే, ఇది నేను చేయటం మాకు అసాధ్యమే. మా అమ్మగారు ఇప్పటికీ కోడిగుడ్లు అమ్ముతారండి. కోడిగుడ్లు అమ్ముతారు, ఇల్లు అమ్మట, లేదంటే ఇంటికాడ తెచ్చుకుని అమ్ముకుంటా ఉంటుంది వాళ్ళకి జీవనం కోసం, వాళ్ళ జీవనం కోసం. మా నాన్నగారు ఇప్పటికీ అప్పుడప్పుడు పొలం పనులకు వెళ్తారు. నేనేం వాళ్ళకి లగ్జరీస్ లైఫ్ ఇవ్వలేదు, వాళ్ళకి కావలసిన ఆహారానికి ఇస్తాను. నా యొక్క ఇన్వెస్ట్మెంట్ అంతా ఇదే, నా దేవుని మందిరం, దేవుని సన్నిధి. కాబట్టి ఇది నేను ఎందుకు ఇలా ఎంచుకున్నానంటే, ఇది నాకు అసాధ్యమే, ఇంత పని చేయటం నాకు అసాధ్యమే నాకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి. కానీ నా బ్యాక్గ్రౌండ్ ఆర్థిక ఇబ్బంది కాదు, లేదంటే బంధువులు కాదు, లేదంటే స్నేహితులు కాదు. నా బ్యాక్గ్రౌండ్ ఎవరంటే దేవుని రథాలు, దేవుని అగ్ని రథాలు. ఆయన సహాయం చేయగల దేవుడు ఉన్నాడండి నాకు. కాబట్టి మనం చూడవలసింది ఎవరి వైపు? నా దేవుని వైపు, మన దేవుని వైపు. పరిస్థితుల వైపు చూడొద్దు ఎప్పుడు. ఎదురున్న సైన్యాన్ని చూశాడు సేవకుడు. అక్కడ ఎదురున్న అయ్యో శత్రువును చూశాడు. మన ఒంటిలో ఉన్న రోగాలను చూస్తాం, మనకున్న అప్పులు చూస్తాం, మనకున్న వాటి గురించి రోజు నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఏం అసలు ప్రశాంతంగా నేను పడుకుంటే ఎప్పుడు నిద్రపడుతున్నా తెలియదు. 5 గంటలకు అయితే టక్కన లేగుతా. యెహోవాయే చూసుకుంటాడు. శత్రువును చూసి, భయం చూసి, అప్పులు చూసి, రుణాలు చూసి, రోగాలు చూసి భయపడవసల్లా. నాకున్న క్యాన్సర్ వ్యాధిని చూసి ఎప్పుడు ఏమవుద్దని భయపడవసల్లా. దేవుడే చూసుకుంటాడు. యెహోవాయే. ఆ ధైర్యం మనకు ఉండాలి. ఆ సేవకుడు అయ్యా మేము ఏమి చేద్దాం అంటాడు. ఎలా మాట్లాడుతున్నాడు? శత్రువులు చుట్టుముట్టగా ఎంత భయపడిపోతున్నాడు ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షాన ఉన్న వారికంటే అదుకులై ఉన్నవారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు వీరి కండ్లను తెరువము. ఎలీషా ఏమని ప్రార్థన చేశా అంటే, అదిగో మన పక్షాన ఉన్నవాడు వారికంటే బలవంతులు. ఎంత గొప్ప దగ్గరదండి. మన పక్షాన ఉన్న దేవుడు, మనతో పాటు ఉన్న దేవుడు. ఇదిగో లోకంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల కంటే, మనకున్న రోగాల కంటే, మనకున్న సమస్యల కంటే దేవుడు గొప్పవాడని నమ్మితే చాలు. భయపడవసల్లా, ఆందోళన చెందవసల్లా, లేనిపోయిన రోగాలు, బీపీలు, షుగర్లు తెచ్చుకోవసల్లా. దేని గురించి మానవుడికి చింత అంటే కట్టవలసిన ఈఎంఐల గురించి, ఉండాల్సిన బాధల గురించి. మానవునికి ఎక్కువ బాధ అయిపోయినాయండి. ఇక ఎలీషాతో ఉన్న దైవజనుడు కూడా, అయ్యా కనీసం తప్పించుకోవడానికి దారి లేదయ్యా, ఇంటి చుట్టూ సైన్యం వచ్చేసింది, అయ్యా ఎందుకైనా పర్వాలేదు
మనల్ని చంపేస్తారు, వీళ్ళని ఈ పూట అయిపోతాం మన పరిస్థితి అనుకున్నాడు ఆయన. అయినా సరే మన దేని వైపు చూడాలంటే ప్రభు వైపు చూడాలి. ఎందుకంటే మన పక్షాన ఉన్నవాడు వారికంటే శక్తిమంతుడు. అందుకే ఈ యొక్క వ్యక్తిని కళ్ళు చూడమని చెప్పి ప్రార్థన చేశాడండి. జీనస్ అనే ఫిష్ ఎవరికైనా తెలుసండి? నేను ఈ మధ్యన చూశాను. మీకేమన్నా చేపలు ఎక్కువగా తెలిస్తే పులస చేప చూసి ఉంటారు, లేదంటే ఆ చేప చూసి ఉంటారు, ఈ చేప చూసి ఉంటారు. కానీ జీనస్ అనే ఒక ఫిష్ మన ఏరియాలో దొరకదులేండి. నార్త్ అమెరికా ప్రాంతాల్లో ఆ సముద్రాల్లో దొరుకుతుందంట జీనస్ అనే ఫిష్కి ఎన్ని కళ్ళు ఉంటాయి? అందరికీ తెలిసిందేలేండి. మీరు చిన్నపిల్లలు కాదు, సండే స్కూల్ పిల్లలు కాదు. 2 కళ్ళు ఉంటాయి. జీనస్ అనే ఫిష్కి 4 కళ్ళు ఉంటాయంటండి. 4 కళ్ళు ఉంటాయంట. ఒక కళ్ళు ఏమో కింద చూస్తుందంట, ఒక కళ్ళు పైకి చూస్తుందంట. మనకు కూడా 4 కళ్ళు ఉంటే బాగుండు. ఒక కళ్ళు ఏమో బంధువుల వైపు చూడొచ్చు, ఒక కళ్ళు దేవుని వైపు చూడొచ్చు. దేవుడు మనకి ఇచ్చింది 2 కళ్ళే. ఆ 2 కళ్ళు దేవుని వైపే చూడాలి. బంధువుల వైపు, స్నేహితుల వైపు సహాయం చేస్తారని ఫోన్లు వాళ్ళ వైపు తిరుగుతాయి. అలా కాకుండా మనం ఫోన్ ఎవరికి చేయాలి? దేవునికి చేయాలి. దేవునికి కూడా ఫోన్ ఉంది. అది ఆ ఫోను ఎప్పుడు ఆఫ్ అవ్వదు. ఆ ఫోను ఎప్పుడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండదు. ఆ ఫోన్ ఎప్పటికప్పుడు ఆన్లోనే ఉంటుంది, బిజీ ఉండదు. ఆ ఫోన్ ఏంటంటున్నారు? ఇదే బైబిల్ గ్రంథం తీస్తే 4 నెంబర్లు కనపడతాయి. ఆది కాండమనో నిర్గమకాండమనో నెంబర్లు కనపడతాయి కదా. ఆ నెంబరే ప్రభు నెంబరు. కీర్తన గ్రంథాల్లోనో ఏదో కనపడతాయి కదా. అది చదివితే నిజంగా దేవుడు నీతో మాట్లాడతాడు. దీనికి ఏం అవసరంలా, ట్రాఫిక్ ఏం జామ్ అవ్వదు ఇక్కడ. మీరు ఎప్పుడైతే తీస్తారో ఆ నెంబర్లు సరిగ్గా టైప్ చేస్తే చాలు, మీరు సరిగ్గా తీస్తే చాలు, పక్కన కనపడుతుంది దేవుని వాక్యం. దేవుని నీతో మాట్లాడతాడంతే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం వైపు చూడటం కంటే జీనస్ ఫిష్కి 4 కళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక 2 కళ్ళు పైన, ఒక 2 కళ్ళు సముద్రంలో చూసి, పైన ఏమన్నా శత్రువులు కానీ గెద్దలు కానీ వచ్చినాయి అనుకోండి, చేపలు ఎత్తుకుపోతాయి కదా. అలా ఎత్తుకుపోకుండా పైన గెద్దలను శత్రువు నుంచి కాపాడుకోవడానికి 2 చూస్తూ ఉంటుంది అది. అందుకే పైన గెద్ద అని వచ్చిందని కానీ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. పైన కళ్ళు లేని దానికి ఏం చేస్తారు? శత్రువులు పడిపోతారు. అందుకే మన చూపు ఎప్పుడు ఉండాలి? పైకి ఉండాలి. అంటే పరమదేవుని వైపు చూడాలి. అప్పుడు మన దేవుడు మన ఎదురుగా ఉన్న అన్ని సమస్యలను తీరుస్తాడు. అందుకే ఎలీషా గారు ఈ తనతో పడిన సేవకుడికి ఏం చెప్పాడయ్యా, ఉండు, నువ్వు దేవుని సన్నిధి చూడు, లోకాన్ని చూడొద్దు. ఆత్మీయ రథాలు చూడు, సిరియా దేశపు సైన్య రథాలు చూడొద్దు. నువ్వు ఇదిగో పైన ఉన్నాయి చూడు, ఆకాశంలో కనపడుతున్నాయి ఆత్మీయ రథాలు, అగ్నితో రథాలు వచ్చినాయి. దేవుని సైన్యం లోకానికి వచ్చింది. అంతే కదా. గెత్సెమనే తోటలో ప్రభువుని పట్టుకుంటున్నప్పుడు రోమా సామ్రాజ్య సైన్యం, పేతురు గారేమో ఆవేశంతో కత్తి తీసి రోమా సైన్య చెవి నరికాడు. పేతురు గారితో అంటాడు ప్రభు, అయ్యా ఏంటి నువ్వు కత్తితో నన్ను కాపాడదామని అనుకుంటున్నావా? నేను ప్రార్థన చేస్తే నా ప్రభు 12 సేనాపహాలు ఈ లోకానికి పంపించడా? 72,000 మంది సైన్యం. హిజ్కియా దగ్గరికి, హిజ్కియాని కాపాడటానికి ఎంతమంది దేవదూతలు వచ్చారండి? ఒకే ఒక్క దేవదూత సిరియా ఒకే ఒక అశ్షూరు దండుపేటలో పడి 185,000 మందిని చంపింది. నేను ఎన్నో చూపించను, మీకు తెలిసే ఉండాలి, తెలవకపోతే వినండి. హిజ్కియా అనే రాజును కాపాడటానికి మొదటి దినవృత్తాంతాల్లో ఉంటుంది. హిజ్కియా అనే రాజును కాపాడటానికి ఒక దూత వచ్చి పరలోకం నుంచి 185,000 మంది సైన్యాన్ని చంపింది, శత్రు సైన్యాన్ని, ఒక్క దూత. అందుకే ప్రభు అంటాడు, నేను తలుచుకుంటే, నేను మాట్లాడితే ప్రభు 12 సేనా వ్యూహాలు అంటే 72,000 మంది దేవతలు పంపుతాడు. 72,000 మంది దూతల్ని. ఒక్కొక్క దూత 185,000 మందిని చంపగలిగితే 72,000 మంది దూతలు భూమి మీద మనిషిని బతకనెత్తయా? మొత్తాన్ని చెప్పేస్తాయి. అంత ధైర్యాన్ని ఇవ్వగలగదు. కాబట్టి నువ్వెందుకు ఆలోచన చేస్తున్నావు? ఇదిగో దేవాది దేవుడు అంత సంరక్షించగలడు. కాబట్టి నువ్వు ఎటు చూడాలంటే పరలోకం వైపు చూడాలి. రెండవదిగా మనం దేవుని సన్నిధిని చూడాలి. రెండవదిగా అక్కడ అనుగ్రహించిన మాటను మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివారి కళ్ళను తెరవజేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను
పర్వతము అట్టి గుర్రముల చేత రథముల చేతను ఉండి చూచెను. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. హల్లెలూయా. చూడండి, ఇంకో అద్భుతం ఏం జరిగిందంటే, ఈ సైన్యం అంతా ఎలీషా గారిని చుట్టుముట్టారు కదా. దేవుడు ఈ సేవకుడు పక్కనున్న సేవకుడు కళ్ళు తెరిస్తే పైన అగ్ని రథాలతో ఒక సైన్యం వచ్చి దిగింది. ఏమన్నా అంటే వాళ్ళని మొత్తాన్ని చంపేస్తాయి. అయితే ఎలీషా గారు ఏం ప్రార్థన చేశాడు? అయ్యా, నాకున్న బలమా, మీరు వీళ్ళని చంపొద్దు. ఏం చేయాలంటే శత్రు సైన్యానికి కళ్ళు మూపించాయి, బ్లైండ్, అంధత్వంతో మొత్తేశాడు దేవుడు. ఎలీషా ప్రార్థన చేయగా సిరియా దేశపు వచ్చిన సైనికులందరికీ కూడా అంధత్వంతో మొత్తాడు. అప్పుడు ఎలీషా గారు అన్నాడు, అయ్యా సిరియా దేశపు సైన్యమా, మీరు ఇక్కడికి వచ్చారు ఒక వ్యక్తిని పట్టుకోవడానికి, ఆ వ్యక్తి ఇక్కడ లేడు, మీకు సహాయం చేస్తారు రండి అని చెప్పి వాళ్ళని తీసుకుని హైదరాబాద్ నడిబొడ్డుకు తీసుకొచ్చాయండి. ట్యాంక్ బండ్ చుట్టూ పెద్ద ఖాళీ ఉంటుందని అక్కడ పెట్టాడు చుట్టూ సైన్యాన్ని అందరినీ. ఎందుకంటే అక్కడైతే సెంటర్లో అటు పక్కన మంత్రులు, ఇటు పక్కన సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది కదా. వాళ్ళ రాష్ట్రం అది, వాళ్ళ దేశం అది, వాళ్ళ పట్టణం అది. షోమ్రోను పట్టణానికి తీసుకొచ్చాడు. అయ్యా ఇటు రండి, వీళ్ళు గుడ్డు వాళ్ళు కదా, ఇప్పుడు కళ్ళు లేవు. దేవుడు మొత్తాడు వాళ్ళని, సిరియా దేశపు సైన్యాన్ని. ఎలీషా ఎటు వెళ్తుంటే అటు వెళ్ళారు. ఈయన ఎక్కడ తీసుకెళ్ళాడు? ట్యాంక్ బండ్ చుట్టూ తిప్పి రౌండప్ చేశాడు. అక్కడ పెట్టాడు సిరియా దేశాన్ని అందరినీ. రాజుగారిని వెళుతున్నాడు, మంత్రిని వెళుతున్నాడు, ముఖ్యమంత్రి గారిని, రాజుగారిని పిలిచాడు. అయ్యా రాజుగారు, ఇదిగో సిరియా దేశపు సైన్యం వచ్చింది ఇక్కడికి నన్ను చంపడానికి. ఇదిగో ఇక్కడికి వచ్చారు మీ దగ్గర, వీళ్ళని చుట్టుముట్టారు. రాజు అడుగుతాడు, అయ్యా దైవజనుడా, వీళ్ళని కొట్టుదునా, వీళ్ళని చంపుదునా, వీళ్ళని మొత్తాన్ని తీసేనా అన్నాడు. వద్దయ్యా, ఎందుకు, శత్రులు మన ఇంటికి వచ్చారు, పూట భోజనం పెట్టి పంపించాను. ఎంత శ్రేష్టమైన మాట మాట్లాడావు. ఒకసారి చూద్దాం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు ఎదుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని చెప్పి షోమ్రోను పట్టణముకు వారిని నడిపించును. అయితే డైరెక్ట్గా 22వ వచనం చదువుదామండి, 21వ వచనం చదువుదాం. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని బాగా ఉద్రేకంగా ఉన్నాడు. కొట్టమంటావా, చంపేయమంటావా, నరికేయమంటావా అన్నాడు. రాజుగారు రెడీగా ఉన్నాడు. శత్రువులు కనపడ్డారు, శత్రు సైన్యం, నాకు సైన్యం సగం తగ్గుద్ది, చెప్పయ్యా, నువ్వు వీళ్ళకి చంపేయమంటావా అని చెప్పి ఉద్రేకంగా ఉన్నాడు రాజుగారు. దైవజనుడు తీసుకొచ్చేవాడు, దొరికారు శత్రువులు అనుకున్నాడు. కాళ్ళు కట్టి తీసుకొచ్చాడు. ఉప్పు కారం పెట్టినా లేదంటే ఏం కొట్టినా, పేకలు కోసినా ఎవరికి అర్థం కాదు. చక్కగా కోడిని కోసినట్టు కోసేవచ్చు. ఒక్కొక్కడిని పారిపోరు కదా, ఒక కత్తి పట్టుకుని అనేక పేకలు కోసేవచ్చు. అక్కడ మంచి కట్టుకోం ఒకటి పట్టుకుని చక్కగా వద గొర్రెలు నరికినట్టో, లేదంటే మేకలు నరికినట్టో, లేదంటే కోళ్ళు నరికినట్టు నరికేవచ్చు ఆ సిరియా దేశపు సైన్యాన్ని అందరినీ. ఎందుకంటే వాళ్ళు కళ్ళు లేవు. అందుకే ఉద్రేకంగా ఉన్నాడు రాజుగారు. అయ్యా నరికేయమంటావా, చంపేయమంటావా, చెప్పయ్యా అన్నాడు. వద్దులేయ్యా, వాడికి ఒక పూట భోజనం పెట్టి అంటాడు ఈయన. ఆ మాట ఎంత విచిత్రంగా చెబుతున్నాడు. 23 వచనం, 22 చదువుదాం. వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలను సిద్ధపరచగా వారు అన్నపానాలను పుచ్చుకుని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయారు. అప్పటి నుండి సిరియను దండు వారు ఇశ్రాయేలు దేశం మీద వచ్చుటకు మానిపోయారు. శత్రువుని కొట్టడం మంచిది కాదండి. శత్రువుని కొట్టడం ఏముంది, విజయం కాదు. శత్రువుని కొట్టడం ఎవరికైనా కొడతారు. కనీసం వాళ్ళు 2 దెబ్బలు కొడితే మనం 1 దెబ్బనే కొడతాం. క్రైస్తవులుగా మనం 10 దెబ్బలు తింటే కనీసం 2 దెబ్బలు కొట్టాల సత్తా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అది కాదు విజయం. పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చాడు దైవజనుడు. వాటిని తీసుకొచ్చి వాళ్ళ పట్టణం చుట్టూ ఉన్న సెంటర్ ప్లేస్లో, మీరు ట్యాంక్ బండి అనుకోండి, సెంటర్ ప్లేస్లో పెట్టి రాజుగారి పక్కనే ఉన్నాడు. ప్రగతి భవన్ లాగా లేదా ప్రజాభవన్ లాగా అక్కడే ఉన్నాడు. పిలుచుకొచ్చి అయ్యా అంటే చంపేమంటావా, శత్రువులు ఉన్నారన్నాడు. వద్దు, వీరికి ఏం చేయాలి, మంచి మన రాష్ట్రం తరపు నుంచి
ప్యారడైజ్ బిర్యానీ లాంటి బిర్యానీలు పెట్టి, ఆహారం పెట్టి వీరికి సన్మానం చేద్దాం. చక్కగా తిన్నారండి వాళ్ళు. హైదరాబాద్ ఫేమస్ బిర్యానీలు తిన్నారు. చక్కగా ఆ దేశ భోజనాన్ని పెట్టాడు. ఎలీషా గారు పెట్టించాడు. పెట్టించి వెళ్ళిపోయిండి అయ్యా అన్నాడు. వెళ్ళిపోతే సైన్యం అంతా చెప్పారయ్యా ఇది జరిగింది, ఎలీషా అనే దైవజనుడి దగ్గరికి ముట్టాం, అయితే మా కళ్ళు పోయినాయి, దృష్టి పోయింది. ఇదిగో ఆయన తీసుకెళ్ళి ఆ పట్టణం నడిబొడ్డు నిలబెట్టాడు. రాజుగారు చంపేనా అంటే వద్దన్నాడు. వద్దు, వారికి భోజనం పెట్టమంటే మంచి ఆతిథ్యం ఇచ్చారు, భోజనం పెట్టారు, మంచి డ్రింకులు ఇచ్చారు, తాగాం, వచ్చాం. అయ్యా ఇది జరిగింది గొప్ప అదంటే రాజుగారు భయపడిపోయి ఇంకెప్పుడూ సిరియనులు ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళలేదండి ఆ నాట నుండి. అది గొప్ప విషయం. శత్రువుని సంహరించడం అంటే మనం ఒకళ్ళని చంపితే ఆ పగ మీద ఇంకోటి వస్తాయండి. మీకు విషయం తెలుసా? మనం ఎవరినైనా కొట్టామనుకోండి, మనం బలం ఉంది, ఈరోజు మనం కొట్టాం. నేను ఒక రియలిస్టిక్ ఒక సినారియో చూశానండి. 20 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని పొలం నుంచి బర్రెలకి గడ్డి తీసుకుని వస్తుంటే తమ్ముడు భార్య అన్ననే నరికేశారు. మా ఊరు దగ్గరలోనే నరికేశారంట. 20 సంవత్సరాల క్రితం, నాకు తెలియదు. 20 సంవత్సరాల క్రితం ఒక అన్నని తమ్ముడు భార్య పొలం నుంచి పచ్చగడ్డి తీసుకొస్తుంటే కత్తులతో పొడిచి చంపేశారు. ఆ వ్యక్తికి 2 బిడ్డలు. ఆ భార్య ఈ బిడ్డల్ని పగతో పెంచిందంట. పగతో పెంచి పోయిన సంవత్సరం నేను ఇంటికి వెళ్తే తెలిసింది. ఏంటి ఇదంతంత పోలీసులు అంటే 20 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నని వాళ్ళ బాబాయ్ పిన్ని చంపారని నడి రోడ్డు మీద ఈ పిల్లల్ని కక్ష పెంచి ముందే పోలీస్ స్టేషన్లో చెప్పిందంట. మా బిడ్డలిద్దరిని కక్షతో పెంచాను, ఖచ్చితంగా వాళ్ళిద్దరిని చంపేస్తాను, రేపే చంపుతామని చెప్పొచ్చి ఇద్దరిని నడి రోడ్డు మీద చంపేసి నరికేసి చక్కగా పోలీసులుగా అప్పయిపోయారు. పోలీసులకు వెళ్ళిపోయారు. ఏంటి పగ అలా పెంచుద్ది. కాబట్టి శత్రువునిగా చంపటం వల్ల, శత్రువుని తిరిగి కొట్టడం వల్ల దానికి ఉపయోగమే లేదు. మళ్ళీ ఏమవుద్ది? వీళ్ళ పిల్లలు ఉన్నారు, వీళ్ళు పక్కతో పెరుగుతారు మళ్ళీ కొంతకాలానికి. వీళ్ళు మళ్ళీ వాళ్ళని చంపుతారు. ఎప్పటికప్పుడు వాళ్ళు బయటకు వస్తారు కదా, వాళ్ళని చంపుతారు. ఇదంతా ఎలా అవుద్ది? తరతరాలు ఉండిపోద్ది. అది కాదు పర్మనెంట్ సొల్యూషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కొట్టిన వారిని ప్రేమించాలి. ఎలీషా శత్రువులు దొరికితే కళ్ళ ముందు వాళ్ళు అంధత్వంతో ఉంటే వారిని చంపకుండగా వారికి మంచి భోజనం పెట్టాయండి. మనకు నచ్చని వారి ఇంటికి వస్తే కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా కష్టపడతాం. అవును, ఏదైనా అడిగారని ఒక్క మాటతో చెబుతాం సమాధానం, వెళ్ళిపోతారని. నచ్చని వారు అనుకోండి ఒక్క మాటతో సమాధానం చెబుతాం, తొందరగా వెళ్ళిపోతారని. అదే నచ్చిన వారు అనుకోండి, తినండి, పెట్టుకొస్తాం, తినేదాకా, నోట్లో పెట్టేదాకా అసలు ఎంత బలవంతం చేస్తాం. మనకు నచ్చని వారు వస్తేనే అసలు కనీసం మంచినీళ్ళు తాగుతారని కూడా అడగలేము. ఇక వన్ వర్డ్ ఆన్సర్ ఇక, ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శత్రువులు వచ్చినా మనం ప్రేమించాలి. మనకు నచ్చని వారు వచ్చినా మన ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వాలి. అది దేవుడు మనకు నేర్పుతుంది. ఇదిగో శత్రువులు చేతికి దిక్కారండి, కోడి మెడకాయలు తీసినట్టు తీసేయవచ్చు. కానీ ఇదిగో ఎలీషా దైవజనుడు చెప్పిన ప్రకారంగా వారందరికీ మంచి భోజనం పెట్టించాడు. ఆట నుంచి వారిద్దరి మధ్యన శత్రుత్వం పోయింది. అదే ఫార్ములా దేవుడు మనకు నేర్పింది. అదేనండి. క్రీస్తుని సిలువ వేశారు, దేవుడు కక్ష తీర్చుకున్నాడా? ఉమ్మి వేశారు, కక్ష తీర్చుకున్నాడా? పొట్టలో పొడిచారు, కక్ష తీర్చుకున్నాడా? తల మీద ముళ్ళ కిరీటం పెట్టాడు, కక్ష తీర్చుకున్నాడా? ఆయన ఆరోహణమై బతికి లేచాడు కదా, తిరిగి లేచినప్పుడు ఎవరెవరి పేర్లు రెడ్ బుక్లో రాసుకున్నట్టుగా రాసుకుని వాళ్ళందరినీ సంహరించాడా? లేదే. ఆయన అందరికీ ప్రేమ చూపించాడు, ఇంకా వాళ్ళందరినీ సంరక్షించాడు, కాపాడాడు దేవుడు. వాళ్ళందరినీ క్షమించాడు, వాళ్ళందరినీ. అందుకే అన్నాడు, మొట్టమొదటి మాట ఆయన క్షమించేశాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరువురు కనుక వీరిని క్షమించుడి. మనం అనలేం మొహం మీద ఉమ్మి వేసిన వాడిని. తరతరాలు డబ్బులు పోయినా ఎంతకైనా తెగిస్తాం. కానీ శత్రువుని క్షమించడంలోనే ప్రేమ ఉందండి. మన దేవుడు మనకు నేర్పుతున్నదే. అందుకే ఎలీషా దైవజనుడు చెప్పాడు, వారికి భోజనం పెట్టడు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం కూడా అలాంటి ప్రేమ కృప కలిగి ఉన్నామో, మనం శత్రువుని చూడకూడదు, లేదా ఆపదను చూడకూడదు, అప్పులు చూడకూడదు, సమస్యలు చూడకూడదండి. దేవుని సన్నిధిని చూడాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిని చూస్తామో మనకున్న సమస్యలన్నీ తీర్చబడతాయి.
ఎలీషాతో ఉన్న దైవజనుడు లోకాన్ని చూశాడు. దేవునితో పాటు ఆ దైవజనుడితో పాటు ఉన్న సైన్యాన్ని చూడలేకపోయాడు. ఆధ్యాత్మికమైన నేత్రాలు లేవు, లోక నేత్రాలు ఎక్కువైపోయినాయి. సంరక్షిస్తాడు దేవుడు నిన్ను. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా విశ్వాసులను కాపాడును. బాడీగార్డులు పెడతాడు మనకు దేవుడు. మీరేం భయపడవసలా. మీరు బండి మీద వెళ్తున్నా, వాహనాల మీద వెళ్తున్నా, క్షేమంగా ఇంటికి వస్తున్నారంటే దేవుడు మనకు బాడీగార్డు పెట్టాడండి. బాడీగార్డు లేకపోతే అసలు ఎటు వెళ్ళిందో తెలియదు, ఎందుకు వెళ్ళిందో తెలియదు, ఎవరు వచ్చి గుద్దారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు అంటాం. కొన్ని యాక్సిడెంట్లు చూడండి, ప్రాణాలు పోయినా ఇలాంటి మాటలు అంటూ ఉంటాం. అసలు ఏం జరిగిందో తెలియదు అంటాం. తెలీదు. నీకు దేవుని కాపుదల లేకపోతే, దేవుని సంరక్షణ లేకపోతే ఈరోజు సజీవులుగా ఉండలేం. మనం బాగా ఇమ్యూనిటీ పవర్ గట్టివాళ్ళం అని చెప్పా కరోనాని తప్పించుకుని ఈరోజు సజీవులుగా ఉన్నాం కాదండోయ్. దేవుని కృప ఉంది కాబట్టి, దేవుని సంరక్షణ ఉంది కాబట్టి మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. అందుకే ఆ రోజు ఎలీషా ఒక్కడే శత్రు సైన్యం అంతా మట్టిన దేవుడి సంరక్షణ ఉంది కాబట్టి బ్రతికి పట్టగట్టాడు. నీకు నాకు సంరక్షణ ఉందండి, నీకు నాకు భద్రత ఉంది. అందుకే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. బయటికి వెళ్తున్నాం, తిరుగుతున్నాం, బళ్ళ మీద వాహనాల మీద తిరుగుతున్నాం, క్షేమంగా ఇంటికి వస్తున్నాం అంటే దేవుని కాపుదల ఉంది, మనకి దేవుని సంరక్షణ ఉంది. లేదయ్యా నాకు డ్రైవింగ్ బాగా తెలుసు, నాకు బాగా నేను నేర్పని టాలెంట్ని బలం గలవాడిని, ఎవడు గుద్దినా నేను బాగా ఉండగలను అంటానికి లేదు, అంటానికి లేదండి. మన జ్ఞానం మనకి పనికిరాదు, మన బలం మన పనికిరాదు. మనకంటే బలవంతులు, మనకంటే టాలెంట్ గలవారు ఎంతోమంది నశించిన వారు లేరా? ఎంతోమంది నశించిన వారు లేరా? సినీ ఫీల్డ్లో ఎంతమంది అండి చనిపోయారు డ్రైవింగ్లో. చాలామంది డ్రైవింగ్లో చచ్చిపోయిన ఉన్నారు సినీ ఫీల్డ్లో. వాళ్ళందరూ మంచి డ్రైవర్లే ఉంటారు. మంచి నేర్పరి, ₹1,00,00,000 శాలరీ లేదంటే లక్షల శాలరీ ఉన్న డ్రైవర్లే ఉంటారు. అయినా సరే చచ్చిపోయారు. రోడ్డు ప్రమాదాలు అనేక మంది చచ్చిపోయారు తెలుసు. సినీ ఫీల్డ్లో లక్షల మంది, చాలామంది రోడ్డు ప్రమాదాలు చచ్చిపోయారు. మనకు కాపుదల ఉంది కాబట్టి, సంరక్షణ ఉంది కాబట్టి ఈరోజు ప్రతిదినం మనం బయటికి వెళ్ళి క్షేమంగా వస్తున్నామండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సహాయం చేస్తున్నాడు, దేవుడు సంరక్షిస్తున్నాడు నువ్వు దేవుని సన్నిధి చూస్తే. అయితే ఆ దైవజనుడు చేసిన ప్రార్థన ఏంటంటే కళ్ళు తెరువమన్నాడు. ఏ కళ్ళు? లోకపు కళ్ళు. చాలామందికి ఈ లోకపు కళ్ళు ఎక్కువైపోయినాయండి. చాలామందికి లోకపు మాటలు ఎక్కువైపోయినాయి. ఏ పని చేసినా దాంట్లో ఏంటి గూఢార్థాలు లాగుతూ ఉంటారు. ఏం పని చేసినా దాంట్లో విమర్శిస్తూ ఉంటారు. ఏం పని చేసినా దేవుని సన్నిధికి వచ్చినా కూడా, దేవుని సన్నిధిలో ఉన్నా కూడా మనకి లోకపు నేత్రాలు ఉంటాయి. కొంతమందికి లోకపు నేత్రాలు ఉంటాయి, ఆధ్యాత్మికమైన నేత్రాలు ఉండవు. ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడితే దేవుని సహాయం చూడగలం, దేవుని సంరక్షణ చూడగలం, దేవుని కాపుదల చూడగలం, దేవుని కృపను చూడగలం. లోక నేత్రాలు ఉన్నంతకాలము మనకున్న బాధలు, అప్పులు, సమస్యలు, రోగాల గురించే భయపడతాం. ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడినప్పుడు దేవుని సైన్యాన్ని చూస్తాం, డివైన్ ఆర్మీని చూస్తాం, దేవుడు సంరక్షిస్తున్న విధానాన్ని చూస్తాం, దేవుని కాపుదల చూస్తాం, దేవుని సహాయాన్ని చూస్తాం. అందుకే దైవజనుడు ఎలీషా అన్నాడు, అయ్యా నేను మీకు సహాయం చేస్తారండి. ఆ రోజు వాళ్ళు చావకుండా బ్రతకటానికి సహాయం చేశాడు ఎలీషా. చచ్చిపోవాల్సిందంతే. కానీ నా దేవుని ప్రేమ సిరియా దేశపు సైన్యాన్ని కాపాడింది. అక్కడి నుంచి ఆ శత్రుత్వం మూట కట్టబడింది, అక్కడతో క్లోజ్ అయిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా గొప్ప దైవజనుడు అండి. నేను ముగిస్తున్న చాలా మాటలు ఆ ఎలీషా గురించి ధ్యానం చేసుకోవచ్చు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇక్కడ చూడండి, డివైన్ ఆర్మీని, స్పిరిచువల్ ఆర్మీని పరలోకం నుంచి రప్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా సరే ఏ విషయాల గురించి కూడా మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు ప్రాకారాలు కడతాడు. ఒక వ్యక్తి ధనవంతుడండి, రాజస్థాన్ లాంటి ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడంట. ఎడారిలో ప్రయాణం చేసినప్పుడు దొంగలు ఎక్కువ ఉంటారండి. ఈ ఏరియాలో కూడా అంతమంది ఎక్కువ దొంగలు ఉండేవాళ్ళంట. ఎందుకంటే ఇటు నుంచి వస్తే అటు నుంచి వెళ్ళిపోవచ్చు, గోళ్ళ కొట్టి వెళ్ళిపోవచ్చు. మా ఇంటికి చిన్న కిటికీ పెట్టారు ఏంటయ్యా అని అడిగితే దొంగలు ఎక్కువ ఉంటారు, అందుకే చిన్న కిటికీ పెట్టామని. ఇటు పక్క చిన్న కిటికీ పెట్టాడు. ఏంటంటే అప్పుడు చెప్పిన మాట అది, ఎందుకంటే దొంగలు ఎక్కువ ఉంటారు, ఏదైనా పగలు కొట్టేసి ఇటు వెళ్ళిపోతారని. అందుకే అది పగలు కొట్టి దూరకుండా మనిషి పట్టకున్నంత కిటికీ పెట్టారు. అందుకే ఎడారిలో ధనవంతుడు ప్రయాణం చేసేటప్పుడు గ్యాంగ్గా, గుంపుగా ప్రయాణం చేస్తున్నారంట. ఒక 4-5 ఫ్యామిలీలు కలిపి ఎడారిలో నుంచి ప్రయాణం చేస్తున్నారు. పగలంతా బాగానే ఉంటుంది, రాత్రికి వచ్చేవాడు బందిపోడు దొంగలతో భయం. అందుకే ఒక రోజు ప్రయాణం చేశాడు, 2 రోజులు ప్రయాణం చేశాడు, 4 రోజులు ప్రయాణం చేశాడు. ఎక్కడికక్కడికి రాత్రిపూట గుడారాలు వేసుకుంటున్నాడు, ఉంటున్నాడు, వెళ్తున్నారు, నలుగురితో పాటు వెళ్తున్నాడు. వాళ్ళకి దొంగలు రాల.
వాళ్ళకి దొంగలు రాలేదండి. ఇంతవరకు 10 రోజులు అయిపోయింది ఎడారిలో ప్రయాణం, దొంగలు రాలేదని వాళ్ళు కూడా ఆశ్చర్యపడిపోతున్నారు. ఇంకొక రోజు పడుకున్నాడు, దొంగలు వచ్చారు. ఇప్పుడు లోపలికి వచ్చారు, వచ్చి ఎత్తుకెళ్తుంటే ఈయన లేచాడు. ఏయ్ ఏయ్ మీరు దొంగలు కదా నాకు తెలుసు, ఇన్ని 10 రోజుల నుంచి రాలేదు, వాళ్ళు వచ్చారు, ఎందుకు వచ్చారంటే, ఆగయ్యా నేను దొంగల మాట వాస్తవమే, నేను దొంగలు అన్నమాట వాస్తవమే, నీ సొమ్ము కొట్టుకెళ్తానికి మాట వచ్చిన మాట వాస్తవమే, మేము ముందు మీకు ఒక ప్రశ్న అడగాలి. వాడు ఆగు అంటే, ఏంటి ఏంటి ప్రశ్న, మీరు దొంగలు ఆరుతున్నాడు. ఆరవద్దు, నువ్వు ఆగు, నేను ఎత్తుకెళ్ళం కానీ మేము ఒక ప్రశ్న అడిగాను. ఏంటయ్యా నీ ప్రశ్న అన్నాడు. ఏంటయ్యా నా ప్రశ్న అంటే, 10 రోజుల నుంచి నిన్ను వెంటాడుతున్నావు, ఎక్కడికక్కడ గుడారాలు వేస్తున్నావు, ఆ గుడారాల చుట్టూ రాత్రికి పెద్ద ప్రాకారాలు కడుతున్నావు మేము రాకుండగా. ఎలా కడుతున్నావు ఒక్కడవే, ఇంత పెద్ద ప్రాకారాలు కడుతున్నావు. ప్రాకారాలా, ఏం ప్రాకారాలంటే, ఏమునయ్యా మేము ఎప్పటికప్పుడు మీ గుడారాల చుట్టూ పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయి, గోడలు ఉన్నాయి, మేము ఎక్కలేకపోతున్నాం. అంత గోడలు ఒక్క రాత్రికి కడుతున్నాం, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో రాత్రి అక్కడికి వెళ్తున్నాం, అక్కడ కట్టేస్తున్నాం, ఎల్లగానే కట్టేస్తున్నాం, అక్కడికి ప్రాకారాలు కట్టేస్తున్నాం రాత్రికి మీకు ఎలా కడుతున్నాం అన్నాడు. ఏం ప్రాకారాలే నాకేం అర్థం కాలేదండి. సరే ఇవాళ ఎలా వచ్చారు మీరు అన్నాడు. ఇవాళ ఎలా వచ్చామంటే ఆ ప్రాకారాలకు బీట్లు వచ్చినాయి, దాంట్లోంచి వచ్చేసాం అన్నాడు. అప్పుడు అర్థమైంది అతని వ్యక్తికి ఏమనంటే, ఆ రాత్రి ప్రార్థన చేయలేదంట ఆయన. 10 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఆ గోళ్ళు ఏంటి గోళ్ళు అంటున్నారు, ఆధ్యాత్మికమైన గోళ్ళు, ప్రార్థనా ప్రాకారాలు మనుషులకు కనపడుతున్నాయి, ఎవరికి బందిపోటు దొంగలకు కనపడుతున్నాయి, మిగతా వాళ్ళకి కనపడతలా. స్పిరిచువల్ వాల్స్, బందిపోటు దొంగలు లోపల రావడానికి, నీ ఇంట్లో రావడానికి, నీ గృహంలోనికి రావడానికి వాళ్ళకి దారి లేదు, అపవాదికి తావులేదు. ఎందుకంటే ప్రార్థన అనే ప్రాకారాలను కట్టాడు ఆ 10 రోజులు. ఆ రోజు అలిచిపోయి కట్టలేదంట, ప్రార్థన చేయలేదంట. అందుకే గోడలకు బీట్లు వచ్చి బందిపోటు దొంగలు వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారని అడిగినప్పుడు వాళ్ళ గోడలకు బీట్లు ఉన్నాయి, అందుకే వాటిలోంచి వచ్చేసాం అంటే అప్పుడు అర్థమైంది. ఈ 10 రోజులు నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఇంటి చుట్టూ ఆధ్యాత్మికమైన ప్రాకారాలు చైనా వాల్స్ కట్టాడు. ఇదిగో ఈరోజు నేను ప్రార్థన చేయలేదు, అందుకే నా ప్రాకారాలు బీట్లు వచ్చినాయి, నా ఇంట్లోకి సాతాను వచ్చింది, అపవాదం వచ్చింది, ఇదిగో అందుకే నాకు శరీరంలోకి రోగం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనే ప్రాకారాలు కట్టాలి. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఆ ఇంటికి ఆధ్యాత్మిక రథాలతో ప్రాకారాలు కట్టబడినాయి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు మనం రక్షించాలండి. 127 కీర్తనలు అదే అంటాడు, యెహోవా పట్టణమును కాపాడని యెడల కావలి వారు మేలుకొనుట వ్యర్థమే. మనం ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. ప్రార్థన అనే ప్రాకారాలతో మనం కట్టగలిగితే దేవుడు మన అందరి కుటుంబాలను, మన జీవితాలను, మన కుటుంబాలను సమాధానంతో ఆశీర్వదించునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుడు మనందరికీ కూడా